హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఇవాళ నేను మీకు సొరకాయ తోటి కీర్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. పిల్లలు ఈ మధ్యాహ్నం రాగానే ఏదో ఒకటి చల్లగా తాగడానికి తినడానికి అడుగుతారు కదా. సో ఇంకా వాళ్ళ కోసం అయితే ఇక్కడ కీర్ అయితే చేస్తున్నాను. అలాగే చపాతీ చేసి చపాతీలోకి కర్రీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేస్తున్నాను. కర్రీ చాలా బాగుంటుందండి. క్యారెట్, బంగాళదుంప, కొమ్ము శనగలు, అదే నల్ల శనగలు ఉంటాయి కదా, అవన్నీ వేసి చేస్తాను. కర్రీ చాలా బాగుంటది. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. సో ఇక్కడైతే నేను సొరకాయని మొత్తం అంతా తొక్క తీసేసి దాని లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకొని తురుముకుంటున్నాను. సో సొరకాయతో చేస్తున్న కీర్ కాబట్టి, కీర్ అంటే ఏం లేదండి, పాయసం లాగా. పాయసం అయితే సేమియా వేసి చేస్తాము. ఇది కీర్ కాబట్టి సొరకాయతో చేస్తున్నాం. సొరకాయతో హల్వా కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటది. సేమ్ ప్రాసెసే, కాకపోతే కొంచెం పాలు పాలుగా ఉంటే కీర్ అవుతది. గట్టిగా చేసుకున్నాము అంటే హల్వా అయిపోతది. అంతే అనమాట. చాలా బాగుంటదండి. సేమ్ మనం క్యారెట్ హల్వా చేసుకుంటాం కదా, అలాగే సొరకాయతో కూడా చేసుకోవచ్చు హల్వా. కాకపోతే ఇవాళ నేనైతే మాత్రం కీర్ చేస్తున్నాను. అంటే కొంచెం తాగేలాగా, అంటే తినేలాగా అనమాట, కొంచెం లూజ్‌గా. సో ఇక్కడైతే సొరకాయని కొంచెం పెద్ద హోల్స్‌లో పెట్టి ఇలాగ తురిమేసుకున్నానండి మొత్తం అంతా కూడాన. తురిమేసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా తీసేయాలి. తీసేస్తే బావుంటది. వాటర్ అంతా తీసేసిన తర్వాత ఆ వాటర్ అయితే మొక్కలకేసేయండి. మొక్కలకి మంచిది. సో అంటే మొత్తం అంతా ఇలాగ పిండేసుకోవాలి. పిండేసిన తర్వాత దీన్నైతే ఇప్పుడు మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలనమాట. ఇది మొన్న రంజాన్ టైంలో ఎక్కువగా ఫేమస్ అనమాట. రంజాన్‌కి ఎక్కువ చేస్తారు దీన్ని. అప్పటినుంచి చేద్దాం అనుకుంటున్నాను గానీ మర్చిపోతా ఉన్నాను. కొనడం అయితే అప్పుడే తెచ్చిపెట్టాను ఫ్రిడ్జ్‌లో. మర్చిపోయాననమాట. ఇవాళ ఉదయం అయితే నేను మా వారికి సొరకాయ కర్రీ చేశాను. ఎలాగో కట్ చేశాను కదా అని మిగతా సొరకాయ అంతా కూడా కీర్ అయితే చేసేస్తున్నాను. కడాయిలో కొంచెం నెయ్యేసుకున్నాను. ఇది కీర్ కాబట్టి నెయ్యి ఎక్కువ పట్టదు. ఒక 2, 3 స్పూన్స్ చాలు. అదే హల్వా అయితే మాత్రం ఎక్కువ నెయ్యి పడతది. సో ఒక 2, 3 స్పూన్లు నెయ్యయితే వేసుకొని కొన్ని జీడిపప్పులు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత తురిమి పెట్టుకున్న సొరకాయ అంతా వేసేస్తున్నాను. వేసేసి ఒక 5 నిమిషాల పాటు అటు ఇటు మగ్గిస్తే చాలండి. మనకి పాలల్లో ఉడకాలనమాట ఇది. సేమ్ ప్రాసెస్ అండి హల్వాకిని, కీర్‌కి. కాకపోతే చెప్పాను కదా, కొంచెం దగ్గరగా ఉడికిస్తే హల్వా, కొంచెం పాలు పాలుగా ఉంచేస్తే కీర్ అనమాట. సో పాలైతే నేను ముందుగానే మరిగించి పెట్టుకున్నాను. ఇవి లీటర్ పాలు యాక్చువల్‌గా. కాకపోతే కొన్ని పాలు తీసేసాను. ఎందుకంటే పిల్లొచ్చిందని పిల్లికి పాలేసాను. యాక్చువల్‌గా లీటర్ పాలయ్యుంటే సరిపోయేవేమో. కొన్ని పాలైతే నాకు తగ్గినట్లుగా అనిపిచ్చింది. ఇంకొంచెం పాలు పట్టేవేమో బహుశా. నేను ఈవినింగ్ మళ్ళీ కలిపాననమాట పాలు. సో ఒక లీటర్ వరకు పాలు, చిక్కటి పాలు తీసుకోండి. ఒక చిన్న సైజు సొరకాయ అయితే సరిపోతది. సో సొరకాయ అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ చిక్కటి పాలైతే అందులో పోసేసి సిమ్‌లో పెట్టేయండి. సొరకాయ అంతా కూడా బాగా ఉడకాలనమాట. అప్పుడైతేనే బావుంటది. చెప్తున్నాను గదండీ, నాకెందుకో కొంచెం సొరకాయి ఎక్కువైపోయింది. మళ్ళీ ఈవినింగ్ అయితే నేను మళ్ళీ కాచిన పాలని కలుపుకున్నాను. అప్పుడు నార్మల్ అయింది. అంటే కొంచెం లూజ్ అయిందనమాట. సో ఇక్కడైతే మాత్రం బాగా సొరకాయ అంతా ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత అందులో ఏం కలపాలో చెప్తాను. ఇంకా ఈ లోపల మొక్కలన్నిటికి వాటర్ అయితే వేస్తా ఉన్నాను. నన్ను కామెంట్స్‌లో అడిగారు, "అక్క మీరు టీవీ దగ్గర అంతా మొక్కలు పెట్టారు కదా, అవి ఫ్యాన్ గాలికి ఆరిపోవా? అంటే ఎండిపోవా అట్లా" అని. మనం 1 వీక్ ఒకసారి లేదా 5 డేస్‌కి ఒకసారి మొక్కలన్నిటిని తీసుకుపోయి బాల్కనీలో అయితే ఒక రోజంతా ఉంచేస్తానండి. ఉదయం పెట్టి సాయంకాలం వరకు ఉంచుతాను. అప్పుడైతే ఏంటంటే ఆ సన్‌లైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎంత మనం ఇంట్లో ప్లాంట్స్‌ని పెంచినా సరే ఖచ్చితంగా వాటికి కూడా లైట్ అయితే తగలాలి. అప్పుడైతే ఏమి ఎండిపోవన్నమాట. కంప్లీట్‌గా ఇంట్లోనే ఉంచేస్తే మొక్క అనేది ఎదగదు. ప్లస్ ఎండిపోతది. కాబట్టి అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళి పెట్టాలి. నేనేం చేస్తానంటే వాటరింగ్ అనేది ఇలా చేస్తానండి. బయట అంటే సింక్ దగ్గర, ట్యాప్ దగ్గర పెట్టేసి మొక్కలన్నిటికి నీళ్ళైతే వేసేసాను. అవి ఒక 1 అవర్ అలాగే ఉంచేస్తే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత తీసుకెళ్ళి ఎక్కడివి అక్కడ పెట్టేస్తాననమాట. అంటే టీవీ మీద ఆ షెల్ఫ్, అదే టీవీ పైన షెల్ఫ్ మీద పెట్టాను గదా. సో టీవీ మీద వాటర్ పడవా అక్క అని అడిగారు. సో ఇలా చేస్తే వాటర్ ఏం పడవండి. సింక్ దగ్గర పెట్టి అప్పుడు పెట్టేస్తాను నీళ్ళన్నీ ఎళ్ళిపోయాక. ఆ తర్వాత ఇంక ఉదయం మా వారైతే కాయగూరలు కొన్ని తీసుకొచ్చారు. అవైతే సర్దలేదు. ఎక్కువ కాదు, కొన్నే తీసుకొచ్చారనమాట. ఇంట్లో పనంతా అయిపోయాక సర్దుకుందాంలే అని చెప్పి. సో ఇప్పుడైతే ఇంట్లో పనంతా అయింది. మా వారు, పిల్లలు అందరూ స్కూల్‌కెళ్ళాక ఇంకా వెజిటబుల్స్ అన్నీ సర్దేశాను. ఇక్కడేంటంటే మీకు చెప్పాను గదా, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నానని చెప్పి. సో దానికోసం క్యారెటు, క్యాప్సికము, టమాటో, ఉల్లిపాయి, బంగాళదుంప అవన్నీ కూడా తీసి పెట్టుకున్నాను. అలాగే ఉదయమే నేను
కొమ్ము శనగలు అదే నల్ల శనగల్ని నానబెట్టేసాను. ఇవి త్వరగా నానిపోతాయండి. వైట్ కలరు కాబూలి చెన్న కంటే కూడా గ్రీన్ కలర్‌వి త్వరగా నానిపోతాయి కాబట్టి నేను ఉదయం నానబెట్టాను. ఒక 2 అవర్స్ అవుతుంది నానబెట్టి అంతే. సో, ఇప్పుడు కొంచెం మొత్తం పనంతా అయిపోయే లోపల ఇంకొక 1 అవర్ అవుతది కదా! సో, అప్పటికి ఇంకా బాగా నానిపోతాయి కాబట్టి అప్పుడు ఎంచక్కా కర్రీ అయితే చేసేసుకోవచ్చు దాంతోటి. సో, ఇంకిక్కడేంటంటే వెజిటబుల్స్ అన్నీ సర్దేశాను. తర్వాత మొక్కలకి నీళ్లు పోసేసి ఈ లోపల ఇదైతే ఉడికిపోయింది. సొరకాయ అంతా కూడా బాగా పాలల్లో మిక్స్ అయిపోయి బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు అందులో ఏం కలుపుతున్నాను అంటే కీర్ అని చెప్పాను కదా! కీర్ అంటే ఖచ్చితంగా జీడిపప్పు పౌడర్ అయితే వెయ్యాలి. జీడిపప్పైనా, బాదం పప్పైనా ఏదైనా. సో, ఇక్కడ మీకు ఇదివరకు వీడియోలో చూపించాను గదా! కాజు మిల్క్ అని చెప్పి జీడిపప్పుని, ఇలాయచీ, జీడిపప్పు అలాగే కార్న్ ఫ్లోర్ వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇన్‌స్టంట్‌గా మనకెప్పుడు కావాలంటే అప్పుడు కాజు మిల్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి ఆ పౌడర్ అనమాట ఇది. సో, ఫస్ట్ కొన్ని జీడిపప్పులయితే వేశాను నెయ్యిలో. ఆ తర్వాత ఇది ఒక 4 స్పూన్స్ వరకు పౌడర్ తీసుకున్నాను. ఏం లేదండి జీడిపప్పు ఒక పావు కేజీ జీడిపప్పులో ఒక 10, 12 యాలకులు వేసేసి ఆ తర్వాత అందులో ఒక 50 గ్రామ్స్ కార్న్ ఫ్లోర్ ఉంటది కదా! సో, కార్న్ ఫ్లోర్ అయితే వేశాను. కార్న్ ఫ్లోర్ ఎందుకు వేయాలి అంటే ఇదిగోండి ఇప్పుడు వేసిన వెంటనే చూసారా ఎంత చిక్కగా అయిపోయిందో. సో, ఇలా చిక్కగా అయితే తినేటప్పుడు చాలా బావుంటది. ఇంకొకటి బెల్లం వేస్తున్నాననమాట ఇవాళ నేను. పంచదారతో కాకుండా బెల్లంతో చేస్తున్నాను ఈ కీరు. సో, బెల్లం వేసేటప్పుడు ఏంటంటే ఆ కార్న్ ఫ్లోర్ ఉండడం వల్ల పాలనేవి విరిగిపోవనమాట. సో, నేను ఆల్రెడీ ఆ జీడిపప్పు పౌడర్‌లో కార్న్ ఫ్లోర్ కూడా మిక్స్ చేసి చేశాను కాబట్టి సెపరేట్‌గా కార్న్ ఫ్లోర్ అయితే వేయలేదు. ఒకవేళ మీరు జీడిపప్పు పొడి కాకుండా జీడిపప్పు ముక్కలు వేశారనుకోండి, అప్పుడు ఒక స్పూను కార్న్ ఫ్లోర్‌ని వాటర్‌లో మిక్స్ చేసి వేయండి. అప్పుడు మీకు చిక్కగా అవుతది కదా! అప్పుడు పాలనేవి విరిగిపోవనమాట. అంటే కొంతమంది "అక్క బెల్లం కలిపితే పాలు విరిగిపోతాయి కదా!" అని అడుగుతున్నారు. కరెక్టేనండి. అయితే మంచి బెల్లం అయ్యుండాలి. అప్పుడైతే పాలు విరగవు. ఇంకొకటి ఇలాంటి స్వీట్స్ చేసేటప్పుడు బెల్లంతో చేయాలి అంటే అందులో ఖచ్చితంగా మనము ఏదో ఒక బైండింగ్ కోసం పౌడర్ అయితే యాడ్ చేయాలి. అందుకే ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు వేసుంటానేమో. ఎందుకంటే 4 స్పూన్స్ నేను జీడిపప్పు పౌడర్‌లో ఖచ్చితంగా కార్న్ ఫ్లోర్ అనేది ఒక స్పూన్ అయినా ఉంటది. సో, కాబట్టి చిక్కగా అయిపోద్ది. ప్లస్ ఆ జీడిపప్పు పౌడరు, ఇలాచీ ఫ్లేవర్ తోటి మనకి ఆ కీర్ అనేది చిక్కగా అయ్యి మంచి టేస్టీగా ఉంటది. బెల్లం కూడా కలిపేసుకున్నాను. సో, బెల్లం కలిపిన తర్వాత ఎంత కలిపాను అంటే బెల్లము, సొరకాయ ఎంత తీసుకున్నానో అంత తీసుకున్నాను. ఫస్ట్ అయితే 150 గ్రామ్స్ ఏసాను. సరిపోలేదు. ఆ తర్వాత ఇంకొంచెం వేసుకున్నాననమాట బెల్లం అనేది. సో, బెల్లము, షుగరు అనేది చూసి వేసుకోండి. తగ్గినా పర్వాలేదు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా! మరీ ఎక్కువైతే బాగోదు. ఫస్ట్ అయితే నేను కొంచెం కలుపుకున్నాను. సరిపోలేదని మళ్ళీ ఇంకొంచెం బెల్లం అయితే కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసారనమాట. సో, ఇదైతే చల్లారిపోయింది. ఇంక ఈ లోపల నేను ఫ్రెష్ అయిపోయాను. తర్వాత ఇంకా మొక్కలన్నీ కూడా తీసేసి ఎక్కడ ప్లేస్‌లో అక్కడ పెట్టేసాననమాట మొక్కలన్నిటిని గూడా. ఈ లోపల ఇదిగోండి చూసారు గదా! కీర్ అనేది చల్లారి ఇలా అయింది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే చల్ల చల్లగా తినొచ్చు. డెజర్ట్ లాగా చాలా బావుంటదనమాట ఇది. ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను కీర్‌ని. అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంకిక్కడైతే చపాతీ పిండి కలుపుతా ఉన్నానండి. చపాతీలు చేద్దాం అని చెప్పేసి. యాక్చువల్‌గా నాన్ చేద్దాం అనుకున్నాను. నాన్స్ ఉంటాయి గదా! బటర్ నాను. కాకపోతే ఇంకా చేయలేదు. బటర్ నాన్ ప్రాసెస్ కొంచెం ఉంటది. సో, అందుకని ఇంక చేయలేదు. చపాతీకే కలిపేసాననమాట పిండైతే. ఇప్పుడు నేను చేసే ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీతో నాన్ కూడా చాలా బావుంటదండి. నాన్ గాని, పరాటా గాని, చైనీస్ రోటీ అని అమ్ముతారు. సో, ఈ కర్రీ పెడతారనమాట. చైనీస్ చపాతీ, చైనీస్ పరాటా సారీ. చైనీస్ పరాటా చేద్దాం అనుకున్నాను. అయితే అది మైదా పిండితో చేస్తారు. కంప్లీట్ మైదా పిండిలో కొంచెం పెరుగు, బేకింగ్ పౌడర్ ఏసి చేస్తారు. బావుంటది యాక్చువల్‌గా. కాకపోతే ఇంక చేయలా. నార్మల్ చపాతీలే చేసేసాను. ఏం లేదండి ఇదిగోండి గోధుమ పిండిలో వాటరు, సాల్టు కొంచెం కొంచెం వాటరేసుకొని కలుపుకోవడమే. యాక్చువల్‌గా చపాతీ చేయడం అందరికీ వచ్చులెండి. కాకపోతే కొంతమంది "అక్క మాకు చపాతీలు గుండ్రంగా రావు. అంటుకుపోతాయి, సరిగ్గా రావు" అంటూ ఉంటారు గదా! సో, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇదిగోండి పిండి ఇలా కలుపుకోవాలండి కొంచెం గట్టిగా. ఇలా గనుక ఉందనుకోండి పిండి మనకి చపాతీ ఇలా పామేటప్పుడు అదంతట అదే తిరిగిపోతూ ఉంటదనమాట. సో, ఇలా పిండయితే కలిపేసి పక్కన పెట్టేసాను. ఇంకిప్పుడేమో వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటా ఉన్నాను. అన్ని రకాల వెజిటబుల్స్ అండి. కాలీఫ్లవర్ ఉంటే కూడా వేసుకోవచ్చు. గ్రీన్ పీసు, కాలీఫ్లవర్ అన్నీ. నేను గ్రీన్ పీస్‌కి బదులుగా కాబూలి చన్న కాదు. మామూలు శనగలు సారీ. నల్ల శనగలయితే వేసుకుంటాననమాట. నల్ల నల్ల శనగలతో కూడా చాలా బావుంటాయండి. ఇదిగోండి అన్ని రకాలు వెజిటబుల్స్‌ని కట్ చేసేసుకున్నాను. ఉల్లిపాయను గూడా కట్ చేసుకున్నాననమాట. ఉల్లిపాయ, టమాటో, క్యాప్సికమ్, క్యారెట్ ఆ తర్వాత శనగలు.
సో, ఇంకిక్కడేంటంటే టమాటోలు మాత్రం మిక్సీ చేసుకుంటున్నాను. జీడిపప్పు, టమాటాలు మాత్రం మిక్సీ చేసుకుంటున్నాననమాట. అప్పుడైతే మనకి గ్రేవీ అనేది చాలా వస్తది. అలా కావాలన్నా కట్ చేసి వేసుకోవచ్చు. కాకపోతే జీడిపప్పుని సెపరేట్‌గా పేస్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడేంటంటే టమాటాలు, జీడిపప్పు 2 కలిపి మిక్సీ చేసుకున్నామనుకోండి. సో, జీడిపప్పు కూడా మెత్తగా పేస్ట్ అవుతది. ప్లస్ మనకి గ్రేవీ గూడా వస్తది గదా! సో, అందుకని నేను రెండిటిని కలిపి ఇదిగోండి ఇలా ఒక 10 జీడిపప్పులేసాను. ఈ ప్లేస్‌లో మీరు కొబ్బరుంటది గదా! కొబ్బరి గూడా ఏసుకోవచ్చు. కొబ్బరి, పెరుగు అవి కూడా ఏసుకోవచ్చు. ఇంకా బావుంటది. ఒకవేళ జీడిపప్పు వద్దు అనుకుంటే. సో, ఇంకిక్కడేంటంటే కుక్కర్‌లో చేసేస్తున్నాను. ఫాస్ట్‌గా అయిపోద్దని ఇంకేం లేదు. గిన్నెలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే కుక్కర్ అనుకోండి ఫాస్ట్‌గా అయిపోద్ది గదా! సో, ఇక్కడ ఒక 3, 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ ఏసేసుకొని అంటే అంచనాగా వేసేస్తానండి నేను అలవాటు కాబట్టి. ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. కొంచెం ఎక్కువ కర్రీ చేస్తున్నానులెండి. ఆయిల్ ఏసుకున్న తర్వాత సోంపేసుకున్నాను. ఒక పావు స్పూన్ సోంపు, అలాగే కసూరి మేతి 2 వేసేసుకొని ఇదిగోండి ఉల్లిపాయలు పెద్ద సైజ్ ఆనియన్ అనమాట. ఒకటి కట్ చేసుకున్నాను. ఆనియన్ గూడా వేసేసి ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత మిగతా అన్ని వెజిటబుల్స్ ఒకదాని తర్వాతి ఒకటి వేసేసుకోవడమే అనమాట. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి. అది కొంచెం అటు ఇటు ఫ్రై చేసేసుకొని మిగతా వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవడమే. చాలా బావుంటదండి. పన్నీర్ కర్రీ ఇప్పుడు మనకేదైనా ఫంక్షన్స్ ఒస్తాయి గదా! ఆ టైంలో మనం బగారా రైసు, అట్లా జీరా రైసు అలాంటివి చేస్తాం గదా! జీరా రైస్ చేసేసి పక్కన పుల్కా గాని, చపాతీ గాని కాంబినేషన్ పెట్టేసి, ఇలాంటి వెజిటబుల్ కర్రీ ఒకటి పెట్టేసామనుకోండి, రెండిటికి సరిపోతదనమాట. రైస్‌లోకి ఈ కర్రీ బావుంటది. ప్లస్ చపాతీ, రోటీస్‌లోకి కూడా చాలా బావుంటది. అన్ని రకాల వెజిటబుల్స్ ఏసేసి, ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూను కారము, ఒక స్పూన్ ధనియాల పొడైతే వేసుకున్నాను. అలాగే ఒక అర స్పూను గరం మసాలా గూడా వేసుకున్నాను. వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవడమే అనమాట. మిక్స్ చేసేసుకొని టమాటాలు, జీడిపప్పు పేస్ట్ చేసి పెట్టుకున్నాం గదా! సో, అది కూడా వేసేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి జీడిపప్పు వద్దు అనుకుంటే కొంచెం లేతగా ఉన్న కొబ్బరి గూడా పచ్చి కొబ్బరిని టమాటాతో పాటుగా మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ ఏసుకున్నా గూడా చాలా బావుంటది. అయితే మనం కొబ్బరి గనుక వేసుకుంటే కొంచెం పంచదారేసుకోవాలి. అప్పుడే ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తదనమాట. సో, ఇంకిక్కడైతే నేనేం షుగర్ వేయలేదులెండి. జీడిపప్పుతో చేస్తున్నాను గాబట్టి వేయలేదు. సో, ఇప్పుడు మొత్తం అంతా వాటర్ అంతా వేసేసి ఒక 3 విజిల్స్ గనుక పెట్టేసుకుంటే మనకి బాగా అన్నీ ఉడికిపోతాయి. గ్రేవీ గూడా బాగా చిక్కగా అయిపోద్ది. లాస్ట్‌లో మనము క్రీమ్ ఉంటది గదా! పాల మీద మీగడ గనుక వేసేసుకుంటే ఇంకా సెపరేట్‌గా బటర్ వేయాల్సిన అవసరం ఉండదనమాట. సో, మూత పెట్టేసాను. అదొక 3 విజిల్స్ అయితే రావాలి. ఇంకా ఈ లోపల చపాతీలయితే చేసుకుంటున్నాను. మొన్న తీసుకున్నాను కదా! ఇది చపాతీ చేసుకునే మ్యాట్. సో, అది ఫస్ట్ అయితే దాన్ని నీట్‌గా వాష్ చేసేసానులెండి. వాష్ చేసేసి ఆ వాటర్‌తో తుడిచేసాను. అదే క్లాత్ తోటి తుడిచేసాను వాటరంతా. ఇప్పుడు దాన్ని ఇంకిలాగా అంటే నా దగ్గర ఇది ఉంది కదా! టేబులు. సో, ఆ టేబుల్ ఉందని చెప్పేసి ఈ మ్యాట్ తీసుకున్నాను నేను. నార్మల్‌గా అయితే టేబుల్ మీదే చేసేస్తూ ఉంటాను. నన్ను చాలామంది అడిగారు అసలు ఆ టేబుల్ ఎంతకు కొన్నారు అని చెప్పి. సో, టేబుల్ అయితే కొనలేదండి. ఆ టేబుల్ అనేది మేము చేయించాము. కిచెన్‌లో కబోర్డ్ వర్క్స్ చేసేటప్పుడు అది కూడా చేయించామనమాట. కాకపోతే అది అటాచ్ చేయించలేదు. అటాచ్ చేయిస్తే ఏంటంటే ఒక్క దగ్గరే ఉండిపోద్ది. సో, ఇప్పుడేంటంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చనమాట ఆ టేబుల్ అది. సో, బయట కొనిన టేబుల్ అయితే కాదు. సో, ఇంకా ఆ టేబుల్ మీద ఆ మ్యాట్ అనేది అలా వేసేసి ఇంక చపాతీలు చేసేసుకోవడమే ఇంక. అయితే మీరు ఇందాక నుంచే గిన్నెలో కొత్తిమీర, పుదీనా చూస్తున్నారు గదా! అది ఉదయం తెచ్చారండి మా వారు. దాన్ని నేను మీకు తెలుసు కదా! నేను కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసి పెట్టుకుంటానని చెప్పి. సో, అది పేస్ట్ చేద్దాం అని చెప్పి పక్కనుంచాను. అందుకే ఆ గిన్నెలో కొంచెం వాటరేసి వాడిపోకుండా పెట్టాననమాట. సో, అంటే మీకు డౌట్ రావచ్చు ఎందుకలా బయటొదిలేసారు కొత్తిమీర, పుదీనా అని చెప్పి. ఈ పనంతా అయిపోయిన తర్వాత దాన్ని పేస్ట్ చేసి పెట్టుకుందామని ఉంచాను బయట అంతే. అలా చేసి పెట్టుకుంటే మనకెప్పుడు కావాలనుకుంటే అప్పుడు డీప్ ఫ్రీజర్‌లో పెట్టేసామనుకోండి కొత్తిమీర, పుదీనా, అల్లము, పచ్చిమిర్చి అవన్నీ పేస్ట్‌లాగా చేసి, కావాలి అనుకున్నప్పుడు కర్రీస్‌లో కానీ, పానీపూరి ఇన్‌స్టంట్‌గా స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ ఆ టైంలో మనకి బాగా యూజ్ అవుతాయన్నమాట అవన్నీ. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి చపాతీలైతే ఇంకిలా రుద్దేశాను. ఇంకిప్పుడు వాటిలనైతే కాల్చడమే. కుక్కర్ గూడా విజిలొచ్చేసిందండి. 3 విజిల్స్ అయితే వచ్చేసింది కుక్కరు. సో, స్టవ్ అయితే ఆపేసాను. ప్రెషర్ పోయిన తర్వాత చూడడమే అన్నమాట.
ఇదిగోండి ఇంకిక్కడైతే చపాతీలు గూడా కాల్చేసుకుంటా ఉన్నాను. కొంచెం పెద్ద సైజ్ చపాతీలు చేసేసానండి. మామూలుగా నేనైతే రోటీస్ లాగా చేస్తాను. చిన్న చిన్నవిగా చేస్తాం గదా! మార్వాడీస్ చేస్తారు ఎక్కువగా చిన్న చిన్న రోటీస్ లాగా. వాళ్ళు ఆయిల్ పెనం మీద వేసి కాల్చరనమాట. రోటీస్ లాగా చేసేసి తర్వాత ఆయిల్ కానీ లేకపోతే వాళ్ళెక్కువ నెయ్య, వెన్న రాస్తారు గదా! అవి చాలా బావుంటాయి. కాకపోతే ఈ ఎండకి చిన్న చిన్నవి చేయలేక పెద్ద పెద్దవిగా ఇలా చపాతీస్ లాగా చేసేసాను. ఒకటే పిండి గోధుమ పిండితోనే చేసేటివే. కానీ ఒకటేమో చపాతీ, ఒకటేమో రోటీ, ఒకటేమో పుల్కా ఇలా ఒకే దానికి ఇన్ని పేర్లనమాట. సో, ఇప్పుడు నేను చేసింది చపాతీ. కొంచెం పెద్ద సైజ్ చేశాను గదా! పెద్ద సైజ్ చేసి ఆయిలేసి కాలిస్తే అవి చపాతీలు. వాటిల్నే కొంచెం చిన్న సైజ్ కాలిస్తే అవి రోటీస్. వాటిల్ని పొయ్యి మీద కాలిస్తే పుల్కాలు. చూడండి ఎన్ని పేర్లో గోధుమ పిండితో చేసే చపాతీలకి. సో, ఇదిగోండి చపాతీలు చూసారా ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. పిండి కలిపేటప్పుడు ఆయిలు, సాల్ట్ బాగా మిక్స్ చేసి అప్పుడు గనక కలిపాము అంటే చాలా బా వస్తాయన్నమాట చపాతీలు. ఆ తర్వాత ఇంకిది ప్రెషరంతా పోయింది. ప్రెషర్ పోయిన తర్వాత ఇంకిప్పుడైతే తీసేస్తున్నాను. ఈ కూర కొంచెం ఎక్కువే చేశానులెండి. నైట్‌కి కూడా ఉంటదనమాట. సో, ఫంక్షన్స్ అప్పుడు గనక ఈ కర్రీ చేశారనుకోండి బావుంటదనమాట. సో, ఇందాక నేను సాల్ట్ అయితే వేయలేదు కదా! సో, ఇప్పుడైతే సాల్టేసుకున్నాను. సాల్ట్ ఎందుకేయనంటే శనగలు ఉడకవేమో అని నా డౌట్ అంతే. సో, లాస్ట్‌లో వేసుకున్నాను. లాస్ట్‌లో వేసుకున్నా పర్లేదండి. ఉప్పు పట్టేస్తది. ఉప్పు పట్టకుండా అయితే ఏమి ఉండదు. లాస్ట్‌లో వేసుకున్నాను. సో, క్యాప్సికమ్ నేను ముందు వేయలేదు. క్యారెట్ మాత్రమే వేశాను. క్యారెటు, బంగాళదుంప, శనగలు అవొక్కటే ఏశాను. ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి కాబట్టి. క్యాప్సికమ్ అనేది 5 మినిట్స్‌లో ఉడికిపోతది కదా! అందుకని చెప్పి లాస్ట్‌లో వేశాను. సాల్టు, క్యాప్సికమ్ వేశాను. ఆ తర్వాత కొత్తిమీర గూడా వేసేసుకున్నాను. సో, ఇదిగోండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే క్రీము ఇది యాక్చువల్‌గా క్రీమ్ అంటే పాల మీద మీగడండి. పాల మీద మీగడ డైరెక్ట్‌గా అలాగే వేసేసామనుకోండి విరిగినట్టుగా అయిపోతదనమాట. అయితే మామూలు ఫ్రెష్ క్రీమ్ అలాగే వేసినా పర్లేదు. ఇది పాల మీద మీగడ గదా! అలా వేసేస్తే మొత్తం అంతా కూడా విరిగిపోయి ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంటది. కూర చూడడానికి అంత బాగోదు. కాబట్టి ఆ కర్రీని ఒక 2 గరిటెల కర్రీని ఆ క్రీమ్‌లో అదే ఆ పాల మీద మీగడలో గనుక వేసాము అనుకోండి, ఆ మీగడంతా మెల్ట్ అయిపోద్ది ఆ వేడికి. మెల్ట్ అయిపోయిన తర్వాత కర్రీలో వేయడం వల్ల కర్రీ కూడా చూడ్డానికి బావుంటది చూడ్డానికి. ముక్కలు ముక్కలుగా కనపడదు. మామూలుగా పాలు విరిగితే ఎలా కనిపిస్తది కదా! అలా కనపడదనమాట. ఇప్పుడు చూడండి కూరలో బాగా మిక్స్ అయిపోయింది కదా! మొత్తం క్రీమ్ అంతాన. సో, చాలా రుచిగా ఉంటదండి. నా దగ్గర బటర్ అయిపోయింది. బటర్ లేదు కాబట్టి ఇంక నేను పాల మీద మీగడైతే వేసుకున్నాను. సో, ఇదిగోండి కర్రీ అయితే చూస్తున్నారు గదా! మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చాలా బావుంటది. మా పిల్లలకి మాత్రం చాలా ఇష్టం అండి. ఇది దేనితో అయినా బావుంటది. రైస్‌తో కూడా బావుంటది. అంటే చెప్పాను గదా! జీరా రైసు, పుదీనా రైసు, లేకపోతే బగారా రైసు ఇట్లాంటి ఏ రైస్‌తో అయినా సరే ఈ కర్రీ చాలా బావుంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఈ కర్రీతో పాటు చపాతీ అన్నమాట. సో, ఫస్ట్ అయితే నేను తినేస్తున్నాను. ఎందుకంటే నేనింకా ఉదయం జావ ఒకటే తాగాను. ఇంక తినలేదన్నమాట టిఫిన్ కూడానా. సో, ఆకలేసేస్తా ఉంది. అందుకే ఫస్ట్ నేనైతే తినేస్తున్నాను. పిల్లలు రావడానికి ఇంకొంచెం టైం ఉందిలెండి. అందుకని చెప్పేసి. సో, నాకు కూడా చాలా ఇష్టమైన కర్రీ అన్నమాట. నాకెక్కువ ఇష్టం క్యాప్సికము, ఆ తర్వాత శనగలు. ఆ రెండిటి కాంబినేషన్ చాలా బావుంటది. ఎందులో అయినా సరే క్యాప్సికం వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ ఒస్తదనమాట. సో, ఇదిగోండి చపాతీలు చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. కాకపోతే వేడిగా ఉన్నాయి. నాకు ఇలా వేడి వేడిగా తినడమే ఇష్టమండి. అంటే చల్లారి అంటే చల్లారాక తినే కంటే కూడా అలా పొయ్యి మీద దించి తీసి వెంటనే తినేయాలనమాట. అప్పుడే ఇష్టం నాకు. సో, ఇంక నేనైతే తినేసాను. ఆ తర్వాత పిల్లలు గూడా వచ్చేసారు. పిల్లలకి కూడా పెట్టేసాను. ఇంక వాళ్ళు మా పెద్దోడైతే చాలా ఇష్టంగా తిన్నాడనమాట. వాడికైతే చాలా ఇష్టం ఈ కర్రీ. బావుంటది. ఆ తర్వాత ఇదిగోండి కీరైతే ఇలా అయ్యింది. యాక్చువల్‌గా ఇంకొంచెం లూజ్‌గా ఉంటే ఇంకా బావుంటదండి. ఈ కద్దూ కా కీర్ అంటాం గదా! అయితే ఏం చేశానంటే నేను పాలు మరగబెట్టి దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఆ పాలని ఈవినింగ్ కలిపాననమాట. అప్పుడు ఇంకా చాలా బావుంది. అంటే ఇప్పుడు కూడా బావుంది. స్వీట్ అంతా కరెక్ట్‌గా సరిపోయింది. కాకపోతే పాలు ఇంకొంచెం పాలు మరిగించి చల్లారబెట్టి అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత కలుపుకొని తాగితే ఇంకా చాలా బావుంది. సేమ్ పాయసంలాగా అనుకోండి. అంతే. చాలా బావుందండి టేస్ట్ అయితే మాత్రం. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా. సో, పైనుంచి గార్నిషింగ్ ఇంకేం వేయలేదు. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ జీడిపప్పు పొడి, ఆ తర్వాత ఇలాయచీ, తర్వాత జీడిపప్పు ముక్కలు ఇవన్నీ ఏసాం కాబట్టి ఇంక సెపరేట్‌గా నేనైతే జీడిపప్పు ఏం వేయలేదు. సో, ఇదిగోండి ఇలా. కావాలి అనుకుంటే కొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేయొచ్చు. కాకపోతే నేను వేయలేదు గ్రీన్ కలర్ అలాగా.
ఇంకిక్కడైతే చూస్తున్నారు గదా! కూర్చొని మేమైతే వేడి వేడిగా చపాతీలు తిన్నాము. చల్ల చల్లగా డెజర్ట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. అది కూడా నాకెంతో ఇష్టమైన డక్ టైల్స్ పెట్టుకొని నా చిన్నప్పుడు వచ్చేదండి. 90స్ కిడ్స్‌కి బాగా తెలిసే ఉంటది డక్ టైల్స్. అంకుల్ క్రూజ్, డక్ టైల్స్ తెలుసు కదా! అది వచ్చిందనమాట. "అరే! పెట్టరా చూస్తాను" అంటే మా పెద్దోడు పెట్టాడు. ఇంకలా చూస్తూ చెప్తూ ఉన్నాను. మా చిన్నతనంలో వచ్చేదిరా అది అని జెప్పి. వీకెండ్స్‌లో వచ్చేది. సాటర్‌డే, సండే అలా వచ్చేది. అది పెట్టడానికి కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదండి బాబు. బతిమలాడి పెట్టుకొని చూసేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు సీరియల్స్ మిస్ అయిపోతాయి గదా! మా అమ్మోళ్ళకి. ఇంకలాగా బతిమలాడుకొని అలా చూసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు పిల్లలకి ఆ ఆప్షన్ లేదులెండి. ఎంచక్కా వాళ్ళకి ఏది కావాలో అది అన్నిట్లో వాళ్ళే పెట్టుకొని చూస్తా ఉన్నారు గదా! సో, మనకేంటంటే అప్పుడు ఉండేది ఒక టీవీ. అది కూడా వీకెండ్‌లో ఇలాంటివి వచ్చేవి చూసుకునేవాళ్ళం కదా! సో, అలా నా డే అయితే అలా గడిచిందండి. సో, చూసారు కదా! రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. బాయ్.